మల్లాడి కృష్ణారావు గారు, మీరు చాలా ప్రసంగాల్లో గెలుపు నాదే చాలా కాన్ఫిడెంట్ అనిపిస్తున్నారు. ఏంటి దానికి కారణం? మల్లాడి కృష్ణారావు అనే మా వ్యక్తి ఒక బ్రాండ్ అని అనుకునేలాగే నేను పనులు చేశాను. పాండిచ్చేరిలో ఫస్ట్ ఈజ్ ఏ బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు. ఇది సార్ నా బ్రాండ్. ఇప్పుడుండే అశోక్ ఎమ్మెల్యేగా వచ్చాడు. ఎమ్మెల్యే అన్న 3 అక్షరాలు తగిలించుకున్నాడు తప్ప ప్రజలకి అందుబాటులో ఉండాలని కానీ ఈ ఊరిని డెవలప్ చేయాలన్నది కానీ అతనికి 0.1% కూడా లేదు. అహంభావి. నేను గుండు గీయించుకుంటాను నేను ఓడిపోతే అని చెప్తా ఉన్నారు. నన్ను చూసి భయపడుతున్నాడు మల్లాడి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మల్లాడి కృష్ణారావు అన్న అతన్ని నేను రాజకీయంగాను సమాధి చేస్తాను అని చెప్పేసి మాట్లాడారు. ఎవరో ఇటువంటి పాసి మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం ఒళ్ళు ఈటు వస్తుంది. నేను చేసిన పనేమో అతను చేసినట్టు చెప్పడం, అవని పనేమో నేను అడ్డుపడుతున్నట్టుగా. అవినీతి సొమ్ము దోచుకున్నాడని చెప్పి మీరు డైరెక్ట్ గా విమర్శలు చేస్తున్నారు కదా, మీ దగ్గర ఏం ఆధారం ఉందని చెప్పి ఇలాంటి విమర్శలు వస్తా ఉన్నాయి? వచ్చిన దగ్గర నుంచి క్లబ్బులే, మీరు పెట్టుకోండి నాకు వాటా ఇచ్చేయండి. ఈ ఎలక్షన్ లో 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడితే చాలా సులువే. కేవలం డబ్బు మందు ఇస్తే నేను పర్చేజ్ చేసేయగలను అన్న ధీమా మీద అతను ఉన్నాడు. 25 సంవత్సరాల్లో జీరోగా ఉన్న యానాన్ని హీరో యానంగా చేశాను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. పుదుచ్చేరి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పుదుచ్చేరిలో అత్యంత ఆసక్తి రేపుతున్నటువంటి నియోజకవర్గం యానాం. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా మల్లాడి కృష్ణారావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. గెలుపు మీద చాలా ధీమాగా ఉన్నారు. విజయం నాదే అన్నారు. 100% నేను గెలుస్తానని చెప్పి కుండబద్దలు కొట్టినట్టుగా చాలా సూటిగా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గెలుపు ధీమాకి కారణం ఏంటో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం నా ఎదురుగానే ఉన్నారు సార్, మాట్లాడదాం. నమస్తే మల్లాడి గారు. నమస్తే. మల్లాడి కృష్ణారావు గారు, మీరు చాలా ప్రసంగాల్లో గెలుపు నాదే, మీరే చూస్తారు, చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తున్నారు, చాలా జోష్గా అనిపిస్తోంది, చాలా కాన్ఫిడెన్స్గా అనిపిస్తోంది. ఏంటి దానికి కారణం? నేను కొత్తగా ఈ రాజకీయాలకి ఈ నియోజకవర్గంకి వచ్చిన వ్యక్తిని కాదు. 36 సంవత్సరాలుగా ఇక్కడున్న ప్రజలతోటి వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంటూ ఏ కష్టం వచ్చినా కానీ ఇమ్మీడియట్గా నాకు తెలియజేసి చేసిన తర్వాతే వారు మిగతా వాళ్ళకి చెప్తారు. అది ఏ కష్టం అవ్వచ్చు, ఏ శుభ కార్యక్రమం అవ్వచ్చు, ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు ముఖ్యంగా పేద వర్గాలు, మధ్యవర్తి కుటుంబం సంబంధించిన వారు క్యాస్ట్లకి అతీతంగా, మతాలకి అతీతంగా వారికి అన్ని విధాల అది హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ప్రభుత్వ పరంగా ఏవైతే ఉంటాయో అవి కార్యక్రమాలన్నిటికి కూడా నేను పూర్తి సహాయం వారికి అందిస్తూ ఉంటాను. అలాగే నేను బిఫోర్ మల్లాడి ఆఫ్టర్ మల్లాడి అన్నది యానంలో చెప్పే మాట. యానంలో నేను ఎమ్మెల్యే అవ్వకముందు ఈ ఊరికి చాలా తక్కువ సదుపాయాలు, అంతంత మాత్రమే. కరెంటు సమస్య, ఆంధ్రాలో కరెంటు పోతే ఇక్కడ కరెంటు పోయేది. వాటర్ సమస్య, ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేవు, రోడ్స్ లేవు. ఈ విధంగా 1 కాదు 2 కాదు, ప్రతీది కూడా చాలా పాండిచ్చేరి స్టాండర్డ్ని చూసుకుంటే ఇక్కడ యానం స్టాండర్డ్ చాలా తక్కువగాను చాలా పూర్గాను ఉండేది. అటువంటిది నేను ప్రజాప్రతినిధి అయిన వెంటనే, అంటే 30 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధి అయ్యి ఏ ఒక్క దాంట్లో కూడా అశ్రద్ధ చేయకుండా సమానంగా అన్ని, ప్రతి డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ప్రతిది కూడా సమానంగా డెవలప్మెంట్ని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 25 ఇయర్స్ కంటిన్యూగా ప్రజాప్రతినిధి, చైర్మన్ను, అలాగే మినిస్టర్, 2 స్టేట్ చైర్మన్స్ తోటి దాంట్లో పనిచేశాను. 3 టైమ్స్ మినిస్టర్గా పనిచేశాను. ఈవెన్ పాండిచ్చేరిలో ఎక్సైజ్ అండ్ రెవెన్యూ సాధారణంగా ఎప్పుడు కూడా సీఎం దగ్గరే ఉంటుంది. అటువంటి పోర్ట్ఫోలియోస్ కూడా నేను చేసి అక్కడ కూడా మన్నలు పొందాను. ఏ ఎల్ఈడి చేసినా, హెల్త్ చేసినా, స్పోర్ట్స్ చేసినా, టూరిజం చేసినా, డిఆర్డీ చేసినా, ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ చేసినా, ఇవన్నీ పొల్యూషన్ చేసినా, ఏది చేసినా కానీ మల్లాడి కృష్ణారావు అనే మా వ్యక్తి ఒక మార్క్, ఒక బ్రాండ్ అనో ఆ విధంగా అనుకునేలాగే నేను పనులు చేశాను. దాని మీద యానాన్ని జీరోలో ఉండేదాన్ని
ఎటువంటి సదుపాయాలు కానీ ఏమీ లేకుండా పాండిచ్చేరి నియోజకవర్గంలో లాస్ట్ నియోజకవర్గంగా ఉండేది. అటువంటిది విత్ ఇన్ 4 years 4 సంవత్సరాల్లోనే అనేకమైన సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేసి పాండిచ్చేరిలో ఫస్ట్ ఈజ్ ఏ బెస్ట్ ఎమ్మెల్యే అవార్డుని యానం నెంబర్ 1లో తీసుకెళ్ళగలిగాను. ముఖ్యమంత్రి, మంత్రులు, గవర్నర్ తోటి అంతా కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఆ విధంగా ఫస్ట్ టైమే నన్ను బెస్ట్ ఎమ్మెల్యే అవార్డీ అని అన్నదంటే, బంగారు పథకం ఇచ్చి నన్ను గౌరవించిందంటే నేను దానికి తగ్గట్టుగా నడుచుకోవాలన్నది చూశాను. రెండోసారి కూడా మళ్ళీ బెస్ట్ ఎమ్మెల్యే అవార్డీ నేను. రెండోసారి అయ్యేప్పటికీ మళ్ళీ మూడోసారి వచ్చేటప్పటికి నేను మంత్రి అయ్యాను. మంత్రి కూడా నేను చాలా పోర్ట్ఫోలియోస్లో ఎక్సలెంట్గా నేను చేశామని ఈ రోజుకి చెప్తూ ఉంటారు. అక్కడి నుంచి 4ఓసారి 5ఓసారి. కానీ ప్రజా జీవితంలోంచి బయటికి వెళ్ళాలి అనుకున్నది మాత్రం 2011 నుంచే ఆ విధంగా అనుకుంటూ ఉన్నాను. కానీ నా వల్ల కాలేదు. 2006 అవ్వచ్చు, 2011 అవ్వచ్చు, 2016 అవ్వచ్చు. 2016లో కూడా ఈ విధంగా నేనున్నప్పుడు చూస్తే అప్పుడు కూడా రాజకీయాల నుంచి బయటికి వెళ్ళాలని అప్పుడు వెళ్ళడానికి కుదరలేదు. ఈ 2021 ముందుగానే నేను రాజకీయాల నుంచి తప్పుకోవాలని చెప్పేసి అనుకున్నాను. అది ప్రజలకి నచ్చేది కాదు. నేను ఫైనల్గా రంగస్వామి గారిని తీసుకొచ్చినప్పుడు 329 ఓట్లలో ఓటమి చెందడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడుండే అశోక్ ఎమ్మెల్యేగా వచ్చాడు. ఎమ్మెల్యే అన్న 3 అక్షరాలు తగిలించుకున్నాడు తప్ప ప్రజల సమస్యల మీద కానీ, ప్రజలకి అందుబాటులో ఉండాలని కానీ, ఈ ఊరిని డెవలప్ చేయాలన్నది కానీ అతనికి 0.1% కూడా లేదు. అది ప్లస్ అహంభావి. అలాగే వచ్చిన దగ్గర నుంచి కూడా కరప్షన్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ క్లీనింగ్ దాని మీద యానం హోల్డేజ్ హోమ్ క్లీనింగ్ ఉంటే దాని మీద వీరు కంప్లైంట్ల మీద కంప్లైంట్ ఇచ్చి దాన్ని టెండర్ కాల్ చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ కాల్ చేస్తే మేము కూడా ఎన్నాళ్ళు చేసాం, దీని గురించి కొన్నాళ్ళు వెయిట్ చేద్దామని చెప్పేసి ఆగిపోయాం. దాని తర్వాత ప్యాకాట్ క్లబ్బులు తీసుకొచ్చాడు. ప్యాకాట్ క్లబ్బులు తీసుకొచ్చి ప్యాకాట్ క్లబ్ నుంచి 3 లక్షల రూపాయల దాకా స్టార్టింగ్ డే రోజుకి ఒక క్లబ్కి. ఆ తర్వాత 5 లక్షలు తీసుకెళ్ళాడు, 8 లక్షలు తీసుకెళ్ళాడు, 13 లక్షలు తీసుకెళ్ళాడు. వాడికి అన్అఫిషియల్ మనీ ఇప్పుడు అవసరం. దానికి ఈ టైప్ ఆఫ్ డబ్బంతా కూడా కూడగట్టుకుని ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి కోట్లాది రూపాయలతో నేను గెలవాలి. లాస్ట్ టైం నేను లేదు, కోట్లు కొంచెం ఖర్చు పెట్టి ఎంత కూడా చేస్తే నేను గెలిచేశాను కదా. ఇప్పుడు ప్రజల మనసులో నేను లేకపోయినా, నేను ప్రజల దగ్గరికి నేను వెళ్ళకపోయినా కూడా కేవలం డబ్బు మందు ఇస్తే నేను పర్చేజ్ చేసేయగలను అన్న ధీమా మీద అతను ఉన్నాడు. వాళ్ళు చెప్పే వర్షన్ వేరేలా ఉంది సార్. ఇప్పుడు ఎంత సుదీర్ఘ అనుభవం ఉంది మీకు ప్రజల్లో. ఇప్పుడే చెప్పారు మీరు, నేను పోర్ట్ఫోలియోలు నిర్వహించాను, ప్రజల మధ్య ఉన్నాను, ఏ కార్యక్రమం అయినా సరే వాళ్ళు ముందు నాకే చెప్తారు, ఇవన్నీ చెప్పారు. కానీ ఇంత అనుభవం ఉన్న మీరు ఈజీగా గెలుస్తాను అనుకుంటున్నటువంటి మీరు భయపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే తొడలు కొడతా ఉన్నారు మీరు చాలా సమావేశాల్లో. నేను గుండు గీయించుకుంటాను నేను ఓడిపోతే అని చెప్తా ఉన్నారు. నా పేరు మార్చుకుంటాను అని చెప్తున్నారు. యానం పిచ్చోడుగా నా పేరు మార్చేసుకుంటా అంటే ఇలాంటి మాటలు, ఈ తొడగొట్టటాలు ఇవన్నీ కూడా భయానికి సింబల్గా కనిపిస్తున్నాయి. నన్ను చూసి భయపడుతున్నాడు మల్లాడే అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. తొడగట్టడం అంటే దానికి అంటే గతానికి భిన్నంగా మీ వ్యవహార శైలి ఉంది అనేది ఈ స్టైల్ ముందు కూడా ఉంది. మల్లాడి కృష్ణారావు అన్న అతన్ని నేను రాజకీయంగాను సమాధి చేస్తాను అని చెప్పేసి మాట్లాడారు. దానికి కౌంటర్గా ఈ విషయం మాట్లాడాను. అలాగే ఈ రాజకీయాల నుంచి లేకుండా చేస్తాను, ఈ దెబ్బతోటి అయిపోతాడు, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు దానికి కౌంటర్గా ఈ విషయాల్లోనూ అలాగే ఇంకొక విషయం కూడా మాట్లాడాను. ఇదే కాకుండా ఎవరైనా కానీ ఎవరి దగ్గరైనా కానీ నేను ₹1 లంచం తీసుకుంటే దయచేసి మీరు నాకు ఓట్లు వేయొద్దు. ఏదైనా పని గురించో ఇంకోటి వచ్చినప్పుడు నాకు డబ్బు ఇచ్చి మీరు పని చేయించుకుంటే నాకు ఓటు వేయొద్దు.
ఇది కాకుండా డబ్బు కానీ నేను ఇవ్వలేదని చెప్పేసి నేను బొకాయిస్తే మీరు ఎవరైనా కానీ నేను డబ్బు ఇచ్చుంటే మీరు చెప్పకపోతే అమ్మకి బాబుకి పుట్టినోడు కాదు, చెప్పాలి. నేను మల్లాడి కృష్ణారావుకి పలానా విషయంలో నేను ఈ డబ్బు ఇచ్చానని చెప్పేసి ఇచ్చుంటే మీరు చెప్పాలని చెప్పాను. ఇది రెచ్చగొట్టే విధానం అంటారా? కాదు. నా నిజాయితీని గుర్తించుకోవడానికి నేను ఎటువంటి ఒక్క రూపాయి కూడా నా 36 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ఒక్క దాంట్లో కూడా రూపాయి నేను తీసుకోలేదు. నేను పెట్టడం తప్ప తీసుకోవడం అనేది నాకు తెలియదు. ఎవరో ఇటువంటి పాసి మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం ఒళ్ళు హీట్ వస్తుంది. దాంట్లో మాట్లాడిన మాటలే తప్ప దీన్ని నేను ఓడిపోతే నేను గుండు గీయించుకుంటానని అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. పేరు మార్చుకుంటానని అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇది ఏదో హీట్లోనో ఓవర్ కాన్ఫిడెన్స్లోనో లేకపోతే ఇంకోటి కాదు. వారు మాట్లాడిన మాటలకి నువ్వు స్పందిస్తావు అని చెప్పేసి స్పందించట్లేదే. నేను ఇదే అంటే నేను గెలుస్తాను 100%, గెలవకపోతే నేను ఊరు పెట్టి అంటే అనుభవంలో మీకంటే చాలా చిన్న వ్యక్తి, వయసులో చాలా చిన్న వ్యక్తి, అలాంటి వ్యక్తితో ఇంత భారీ భారీ డైలాగులు వేయాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి ప్రజల్లో కూడా ఒక చర్చ ఉంది. భారీ డైలాగులు అన్నది పోటీలో అనుభూశాలు లేకపోతే సింగిల్ పర్సన్, అతనికి ఒక ఓటు ఉంటుంది, నాకు ఓటు ఉంటుంది, అంతే. మీ అభిమానులు ఆయన స్థాయి ఎక్కడ, మన మల్లాడి గారి స్థాయి ఎక్కడ? స్థాయి వేరే, స్థాయి అనుకున్నది ప్రజలు లేకపోతే వేరే వాళ్ళు అనుకుంటారు. నేను పెద్ద స్థాయి అన్నది అనడానికి ఇది అవ్వదు. ఆ స్థాయి తక్కువ ఉన్నా కానీ ఒకసారి ప్రజాపతిని చేశారు కదా, స్థాయి పెంచారు కదా. గొల్లపల్లి అశోక్ అన్న అతను పేరు వేరే, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వేరే. ఇప్పుడు తాజా మాజీ అని అంటున్నారు. ఎందుకంటే మాజీ అని చెప్పేసి నన్ను ఎప్పుడు అన్నాడు. నేను మాజీ ఎమ్మెల్యే అయినా మాజీ మంత్రి అయినా కానీ నేను పాండిచ్చేరి గవర్నమెంట్లో ఈజ్ ఈక్వల్ టు మినిస్టర్ దాంట్లో ఉన్నాను నేను. దాన్ని అతనికి అది రుచించలేదు. ఆ విధంగా అతను మాట్లాడే మాటలకి వాళ్ళ పొంతలు ఉండవు. మాట్లాడే మాట అన్ని అబద్ధాలు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు డబ్బుతోటి మందుతోటి మొత్తం అంతా కూడా ఎవరెవరో సహాయం చేసిన వాళ్ళు, అలాగే ఈ పేకాట క్లబ్బుల నుంచి తీసుకొచ్చిన కోట్లాది రూపాయలతో అతను రాజకీయాలకి ఎలక్షన్ పోటీకి రెడీ అయ్యారు. రెడీ అయిన తర్వాత ఈ విధంగా వారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలామందితో, నిన్న కూడా ఒక పట్టా ఇవ్వలేదని అడిగితే దాని మీద చాలా హార్డ్గా మాట్లాడి ఉన్నారు. నన్ను మాట్లాడుతున్నారని చెప్పేసి నేను 1000లో ఒక్కసారి 2 సార్లు కోపం వస్తుంది నాకు, పదే చిరాకు పెట్టేస్తుంటాయి, అంతే తప్ప ఎవరైనా సరే ఈ ఎలక్షన్ టైంలో కూడా నన్ను వచ్చి పబ్లిక్ కొన్ని ఇష్యూలు చెప్తుంటే నేను కొన్ని మాట్లాడుతూ ఉన్నాను, అంతే తప్ప అతనిలాగా నేను ఫ్లూక్లో వచ్చినోడు కాదు. గ్రౌండ్ రియాలిటీ నుంచి నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి దాని తర్వాత కాంగ్రెస్ ఆ విధంగా వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు, ఎన్డీఏ కూటమికే సపోర్ట్ చేశాను. అతనికి నాకు కంపారిజన్ అన్నది అసలు ఏ పాయింట్లో కూడా సరిపోదు, వ్యక్తిత్వంలోనూ సరిపోదు, దేంట్లో కూడా సరిపోదు. అవినీతిపరుడు, దాంట్లో మాకు సూట్ అవ్వదు. ఈ విధంగా ఉన్నప్పుడు వారిని కప్పిపుచ్చుకోవడానికి, చేతకనతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చెప్పే మాటలే తప్ప అడ్డపడిపోయాడు అని చెప్పేసి అంటాడు. కొన్ని పనులు నేను చేశాను అంటాడు, చేసిన పనేమో పట్టుకొచ్చింది జీవో నేను. అలాగే ఈ ప్రభుత్వం అసలు ఏమీ సహకరించలేదు నాకని ఒకసారి మాట్లాడతాడు. అసలు ఇన్ని పనులు చేసిందా నాకు ఆశ్చర్యం వస్తుందని చెప్పేసి ఇంకో మీటింగ్లో మాట్లాడతాడు. ఎందుకంటే యానం పీపుల్ ఫెస్టివల్ ఫంక్షన్లో అసలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అనధికార ఎమ్మెల్యేగా మీరే కొనసాగారు. చాలా వర్క్స్ అతను చేస్తుంటే అడ్డుపడి కొన్ని పనులు మీరు చేసి అతను ఏమీ చేయలేదు, మొత్తం చేసిందంతా నేనే, అతను ఎమ్మెల్యేగా వేస్ట్ అని చెప్పి ఈ విధంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. సార్, రాజకీయం అతనికి కావలసిన విధంగా మాట్లాడడం, దాన్ని చేయడానికి అన్నది అతనికి రైట్ ఉంది. కానీ ప్రజలు మల్లాడి కృష్ణారావు అడ్డుపడతాడా, మల్లాడి కృష్ణారావు ఎన్ని పనులు యానం కోసం చేస్తాడన్నది మెజారిటీ పీపుల్ 100 అని చెప్పేసి మనకు ఉండదు. మెజారిటీ పీపుల్కి అందరికీ తెలుసు. ఇతను ఎతటి వాళ్ళ మీద తోసేసి నేను మంచి జరిగితే నాదని, చెడ్డ అయితే గోపాలకృష్ణదని, ఈ విధంగా వారు అలాగ తోసేస్తూ ఉంటారు. వారు మాట్లాడేది కానీ ఎక్కడైనా కానీ రేపు రాబోయే రోజుల్లో నేను ఇగో ఇంత చేశాను, రేపు రాబోయే రోజుల్లో ఇది నేను చేస్తానని చెప్పేసి నేను చెప్తున్నాను. వారు నేను చేస్తానని చెప్పేది లేదు,
ముందు చేయలేదు, ఇప్పుడు చేస్తానని చెప్పేది కూడా లేదు, చెప్పేది లేదు. ఆ విధంగా చూస్తే నా టార్గెట్ ఇదిగో 4,200 నుంచి 6,300 వరకు రైతులు ఎక్కడా కూడా కోర్టుకు వెళ్లకుండా వాళ్ళకి మార్కెట్ రేట్ ఇచ్చి నేను చేస్తాను, ఇదిగో నేను ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసుకుంటాను, భారత ప్రభుత్వం ద్వారాగా సహాయం తెచ్చుకుంటానని. వారు ఏం మాట్లాడుతున్నారు? నేను గత ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా పట్టా ఇస్తానని చెప్పారు. ఆ పట్టా ఇవ్వలేకపోయాను. మళ్ళీ నేను పొలం కొన్నాను. ఆ పొలాన్ని కూడా నాకు ప్రజలకు ఇవ్వనాకి అతను అడ్డపడితే మీకు ఇప్పుడు ఓట్లు వేయండి, మీకు టోకెన్లు ఇస్తానని 100 మందిని కేకేసుకొని నీకో పట్టా నీకో టోకెన్ అని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు. ఇందులో ఇదంతా కూడా 100% గ్యాసే. ఎందుకంటే ప్రజలు కొంతమంది మొన్న ఈ 6-8 నెలల్లో అతను కొడుకు పుట్టాడని ఫంక్షన్కి చేసినప్పుడు మీరందరూ కూడా ఫంక్షన్కి ముందు వారం రోజుల ముందు డ్రామా మొదలెట్టాడు. మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తాను, పట్టాలకి మీరు అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్తే వేల కొద్ది జనం పట్టాల కోసం అప్లికేషన్ పట్టుకుని అక్కడ ఆఫీసులోను అతని కార్యాలయంలో కూర్చున్నారు. వెళ్ళింది అయిపోయిన తర్వాత అయిపోయింది. ఫంక్షన్ ప్లేస్లో ఫంక్షన్కి వస్తే మీకు పట్టాలు ఇచ్చేస్తారని ఇంకొక ప్రచారం. ఇందులో ఫంక్షన్ కూడా మనం వెళ్తే బాగుంటుంది, ఒక అప్లికేషనే కదా మనం ఇచ్చామని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్ది ఏంటన్నది వదిలేసి మైక్లో పట్టుకుని నేను పోటీ చేస్తాను అని చెప్పి మళ్ళీ ఇంకోలా తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఈ విధంగా చేయలేకపోయిన దాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తుంటే నేను పొలం కొనేసాను, నాకు రిజిస్ట్రేషను దాన్ని స్టాప్ చేశారు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ పొంతలు లేని మాటలు అతను మాట్లాడుతున్నాడు. నేనైతే పూర్తిగా క్లారిటీతో ఉన్నాను. ఇళ్ల స్థలాల విషయం ఈ బడ్జెట్లో సగం, వచ్చే బడ్జెట్లో సగం చేసి రైతులు కూడా కోర్టుకి వెళ్ళకుండా ఉండే రైతుల్ని వాళ్ళకి మార్కెట్ రేట్ ఇప్పించి అన్ని విధాలుగా ప్రభుత్వానికి పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్కి కన్సెంట్ ఇచ్చేలాగా చేసి దాన్ని ముందుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. 3 ప్లేసులు, 1 కనకాలపేటలోను, 2 మెట్టగూరు, 3 దర్యాలతిప్ప. ఈ విధంగా హెల్త్ స్కీమ్ ఉంది. నేనున్నప్పుడే సీఎం మెడికల్ రిలీఫ్ సొసైటీ అని చెప్పేసి పెట్టి దానికి బడ్జెట్ నుంచి డబ్బు ఇచ్చి ఆ డబ్బునేమో ఎవరైతే ఈ మెడికల్గా వేరే హాస్పిటల్కి వెళ్తారో ఆ ఎస్టిమేట్ ప్రకారం వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగేది. అది ఆయుష్మాన్ భారత్ కార్డు నేను తీసుకొస్తున్నాను అని చెప్పి ఇది క్లోజ్ చేశాడు. ఇప్పుడు యానం దగ్గర పని చేసుకునే ఈ విధమైన ఇవన్నీ పనులు చేయకుండా చేసినట్టుగా చేయని పని అడ్డపడినట్టుగా నేను చేసిన పని ఏమో అతను చేసినట్టు చెప్పడం, అవని పని ఏమో నేను అడ్డపడుతున్నట్టుగా ఈ విధంగా వారు చేసుకెళ్తూ ఉన్నారు. అందుకని ప్రజలు 5 సంవత్సరాల్లో వారు ఎక్కడా కూడా ప్రజల దగ్గరికి రాలేదు. ఏది వచ్చినా కూడా ఇప్పుడు వస్తుంటే ప్రజలు తిరగబడుతున్నారు. నాకైతే నేను గతంలో చేసిన పని చెప్పానో చేసిన పని ఈ 5 సంవత్సరాల గ్యాప్లో నా మీద ఏ పని చెప్పినా కానీ అతను అన్న ప్రకారంగా చేస్తాడు. అది ఎంత కష్టమైన పని. సార్, ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు వారు వీరు అతన్ని గౌరవిస్తూ మాట్లాడుతున్నారు. కానీ మీ ప్రసంగాల్లో గెలుస్తావురా, చేస్తావురా, అరే తురే ఈ భాష మాట్లాడారా లేదా? మాట్లాడుండొచ్చు. అంటే అతను ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, శాసనసభ్యుడు, కనీసం గౌరవం లేకుండా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అటువైపు నుంచి వస్తున్న ప్రశ్న. అంటే అతను ప్రశ్న చేసిన వారు ఎన్ని సందర్భాల్లో ఏ విధంగా మాట్లాడారో ఆ మాటలకు సమాధానం చెప్తే దానికి మనం మాట్లాడింది ఎక్కడైనా మనం స్లిప్ అయిన దానికి ఇది తప్పే అని చెప్పేసి మనం ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేకమైన సందర్భాల్లో వారు మాట్లాడుతూ వచ్చారు. నిజంగా మనం ఎక్కడైనా స్లిప్ అయినా కూడా వయసులో పెద్దవాళ్ళం, మన అనుభవం కూడా అతని వయసు కాదు. అలాగే వారు చిన్నతనం నుంచి కూడా అనేకమైన తప్పులు చేసినప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి తప్పుని వేడుకున్న వ్యక్తి. ఇప్పుడు గౌరవ ప్రజాప్రతినిధి కదా సార్, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. ఇంకా 5 రోజులే కదా, 5 డేసే కదా. ఆ స్థానంలో భాష వాడారు కదా. ఎలక్షన్లో కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఎప్పుడైతే మనం పోటీ చేసామో, నామినేషన్ చేసామో ఆ రోజునే మన ఎమ్మెల్యేకి
ఆ ప్రోటోకాల్ అన్నీ పోయాయి. నువ్వు కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయకన్నా ఉండుండి కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కూడా అతనికి ఆ గౌరవం అది ఉంటుంది. ఎప్పుడైతే పోటీ చేసావో నీ దగ్గర ఉన్న గన్మెన్లు వెళ్ళిపోతారో, అందరూ వెళ్ళిపోతారో, అన్నీ అయిపోయాయి. ఈ విధంగా మనం ఈ ఊరు కోసం అతను ఎటువంటి ఏ ప్రాజెక్టు గురించి కానీ ఆ ప్రాజెక్టు సాధించాలన్న పట్టుదల కానీ ఏదీ లేదు అతనికి. నేను ఈ వయసులో కూడా 63లోకి ఇంకా ఎంటర్ అవబోతున్నాను. ఈ వయసులో కూడా ఇంకా ఈ ఊరికి చెయ్యాలి, ఈ ఊరికి ఇంకా ఈ ఊరు ప్రజలకి ఇంకా చేయాలి, డెవలప్మెంట్ ఇంకా చేయాలన్న తపంతో ఉన్న వ్యక్తిని నేను. వారు సీట్లకి అన్ని పొలిటికల్ పార్టీ తిరిగేసాడు అతను. ఓకే. చివరికి కాంగ్రెస్ పార్టీ దొరికింది అతనికి. కాంగ్రెస్ పార్టీ దొరికితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చారు. మొన్నటి వరకు ఒక 1 month బిఫోర్ వరకు కూడా నా తండ్రి బీజేపీలో ఉన్నప్పుడే ప్రాణం వదిలాడు. నా తండ్రి బీజేపీ ఫ్లాగ్ తోడిసి అతని దాన కార్యక్రమాలు చేశాం. నేను కూడా నా తండ్రి వారసుని. నా తండ్రి ఏమైతే ఆశయాలు ఉన్నాయో అదే ఆశయాలతో నేను రాజకీయాల్లోకి వచ్చిన వాడిని అని చెప్పేసి ప్రసంగాల్లోనే అవి చెప్తాడు. వాళ్ళ తండ్రికి చాలా విషయాలు అతను వ్యతిరేకంగా వెళ్తున్నాడు. నువ్వు తండ్రిని వ్యతిరేకిస్తావు, నువ్వు ప్రజలు ఎన్నుకున్న ప్రజల్ని మోసగిస్తావు. అసలు నీకు ఎమ్మెల్యే అన్న పదానికో ఎమ్మెల్యేకి సూట్ అయ్యే మనిషి అతను కాదు. అది నేను చెప్తున్నది కాదు, ప్రజలే చెప్తున్నారు. అందుకని అలా తిట్టాల్సి వచ్చింది అంటున్నారా? తిట్టే సందర్భం ఫస్ట్ది, సెకండ్ది, లాస్ట్ ఎండకొత్తు కూడా మీరు చూడాలి. ఆ మధ్యలో అన్న మాటలో వారి మాటలు ఏ మాటలు అంటే ఆ మాటలకి దానికి రిప్లై నా నోట్లోంచి వచ్చిందన్నది కొంత టైంలో మీకైనా నాకైనా కూడా మనల్ని కించిపడుతున్నప్పుడు ఏదో ఒక టైంలో ఓపు పడతాం, ఒక్కో టైంలో బర్స్ట్ అయితే ఉంటుంది. అటువంటి సందర్భాలే తప్ప దానికి తొడగొట్టిందో సందర్భాన్ని బట్టి ఉంటుంది. మనం దానికి ఎప్పుడు కూడా ఒక సవాల్ ఇచ్చినప్పుడు అవతలవాడు కూడా దాన్ని స్పందించి ఇదిగో నా సవాల్ అని అంటారు. అటువంటి సవాల్ ఏదన్నా ఉందా అతని దగ్గర? సవాల్ ఉంటే రమ్మనండి. ₹1 తీసుకోలేదు, నేను ఓపెన్గా చెప్తూ ఉన్నాను. నువ్వు ఎక్కడైనా ప్రూవ్ చేయి, లేదంటే నా ప్రాణం ఇచ్చేస్తానని చెప్తున్నాను. నువ్వు ఆ మాటకి నేను ఈ చెత్తలో డబ్బు తీసుకోలేదు, ప్యాకెట్లో డబ్బులు తీసుకోలేదు, ఈ పెద్ద కాంట్రాక్టర్ డబ్బులు తీసుకోలేదని మీ ద్వారాగా చెప్పమని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. సో నిజంగా ఇంత అవినీతి పరుడు అని చెప్తా ఉన్నారు మీరు. చెత్తలో డబ్బు, ఇప్పుడు మీరు అన్నట్టుగా కాంట్రాక్టుల దగ్గర డబ్బులు, పేకార్డు డబ్బులు, మరి ఇంత అవినీతి సొమ్ము దోచుకున్నాడని చెప్పి మీరు డైరెక్ట్గా విమర్శలు చేస్తున్నారు కదా. మీ దగ్గర ఏం ఆధారం ఉందని చెప్పి ఇలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి? ఇదే యానం పీపుల్ వాలంటరీ సర్వీస్ ద్వారాగా మంత్కి 13 లక్షలు, ఈరోజు అది 45 లక్షలు అయింది. అతను గెలిచిన వెంటనే టెండర్ ఆఫ్ చేసి టెండర్ని కూడా అతను కావాల్సిన సెలెక్టెడ్ విషయాలుగా కాంట్రాక్ట్ని తెచ్చుకుని టెండర్ వేస్తే ఆవేళ టన్నులకి వెయిట్ కాకుండా తుడిసినందుకు ఇంతని ఇస్తే టన్నుల లెక్కలో పెట్టించి టన్నుకి ₹4,925 టన్నుకి ఒక టన్నుకి తీసుకుని ఇలాగా 5,000, 6,000 ఈ దాంట్లో మనం చూసినట్టయితే కొంత వారు ఇన్కమ్ మీదే రోజుకి ఇందులో ₹1,00,000 పట్టుకెళ్ళిపోయినా లేదా, శుభ్రం చేయకుండా పట్టుకెళ్ళిపోయినా లేదా, శుభ్రం చేసినా చేయకపోయినా అది అనవసరం అనుకునే విధంగా అతను ఉన్నాడు. అలాగే ఇంకా పేకాట క్లబ్బులు ఎప్పుడు కూడా యానంలో చాలామంది వచ్చి మాకు కోర్టు ఆర్డర్ ఉందండి, ఏదో రమ్మీ గేమ్ అండి, ఇలాగ ఆడుకుంటాం అని వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఎవ్వరు ఎంత పెద్దోళ్ళు వచ్చినా కూడా ప్రజలకి అది తప్పుడుగా వెళ్తుంది. ఈ ప్రజలు కూడా పిల్లలు ప్రత్యేకంగా ఏంటి ప్యాకెట్ క్లబ్ ఏంటి ఒకసారి వెళ్ళి చూసి వద్దామని 100లో 1-2 మైండ్లోనే పడుతుంది అని అలౌ చేయలేదు. వచ్చిన దగ్గర నుంచి క్లబ్బులే, మీరు పెట్టుకోండి, నాకు వాటా ఇచ్చేయండి, ఇంత మంత్లీ అమౌంట్ మినిమం ఇవ్వండి, మిగతా 30% ఇచ్చేయండి. ఈ విధంగానే అతను చేశాడు. ఇక్కడ వరద వచ్చినా, వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, ఏదొచ్చినా కానీ నేను రెస్పాండ్ అయ్యి గవర్నమెంట్కి దృష్టికి వెళ్ళి గవర్నమెంట్ నుంచి వారికి ఇమీడియట్ తక్షణమే వాళ్ళకి సహాయం అందించేలాగా చేశాను. అలాగే నేను ఒక ఎన్జిఓగా ఇమ్మీడియట్గా ఏది ఎక్కడొచ్చినా కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ మిగతా ప్రభుత్వం వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఈ పనులన్నీ చేసుకురావడం. ఈ 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కానీ పాండిచ్చేరి ప్రభుత్వాన్ని కానీ నా సూచనల్ని సలహాలని పాండిచ్చేరి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి నేను చాలా షేర్ చేసుకోవడం.
అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కోట్లాది రూపాయలు తీసుకొచ్చాను. నేషనల్ హైవే నుంచి ఒక 50 కోట్ల 25 లక్షల రూపాయలు. అలాగే ఇటు చూసినట్టయితే మిగతా స్కీమ్స్ కూడా PO2 అని చెప్పేసి 1,00,000 జనాభా లోపున్న కాన్స్టిట్యున్సీలకి ఫండ్ ఇచ్చే దాంట్లో ఒక ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ప్లాంట్ని తీసుకొచ్చాను. దగ్గరగా అది 51 కోట్లు అవ్వాయి. 41 కోట్లు ఉంది. అది కాకుండా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని తీసుకొచ్చాను. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 5 MLD వర్క్ నడుస్తుంది. అది ఒక 9 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా ఇంకా అనేకమైన ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇక్కడ రెడీగా ఉండి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్తో ఉండి ఫైనల్ జీవోని జూన్ నెలలో ఇచ్చి రాబోయే పుష్కరాలు కావచ్చు, మిగిలిన సదుపాయాలు అవ్వచ్చు, ఈ సదుపాయాలన్నీ కూడా ఫ్యూచర్లో యానం ప్రజలకి అందాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన దాన్ని కన్వర్టెడ్ మెడికల్ కాలేజ్ చేయడానికి ప్రతిపాదనతో నడ్డా గారు అధికారులతోటి అందరూ కలిసి డిస్కషన్లు నడుస్తూ ఉన్నాయి. త్వరలోనే నేనేమైతే చెప్పానో ఈ 4,200 నుంచి 6,300 వరకు ఇళ్ల స్థలాల విషయం కానీ, అలాగే ఆగిపోయిన ఆరోగ్యశ్రీ ఆంధ్రాలో ఎలా ఉండేదో అదేవిధంగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ సొసైటీ అని చెప్పేసి పెట్టి దాని నుంచి మనం చేసేవాళ్ళం. అది ఆగిపోయింది. అది ఇమీడియట్గా చేయాలి. పేదవాడికి ఎల్లో టు రెడ్ కార్డ్ కన్వర్ట్ చేసేది ఆల్రెడీ ఎంక్వైరీ అంతా పూర్తయింది. అది కూడా ఇచ్చేలాగా చేయడం. ఈ యానానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవ్వచ్చు, ఫ్లడ్ వాల్ అవ్వచ్చు, ఐలాండ్ నెంబర్ 3 వాల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటివి అనేకమైన స్కీమ్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లోనే పుష్కరాలు, గుడి కట్టడాలు ఇవన్నీ కూడా నేను చేస్తానని మీరు ఎన్నో డెవలప్మెంట్లు చేశారు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గతంలో చేశారు. ఇప్పుడు ఏమేం చేయబోతున్నామో కూడా చెప్తా ఉన్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ఎమ్మెల్యే ఎంత దోచుకున్నాడు అన్న పాయింటే కదా మీరు మాట్లాడింది. ఎన్ని రకాలుగా అవినీతి చేశాడు, ఎక్కడెక్కడ ఎంత దోచుకున్నాడు అని చెప్తున్నారు. మొత్తం మీ అంచనా ఏంటి సార్? ఎన్ని కోట్ల రూపాయలు దోచుకుని ఉంటాడు? అంటే ఈ ఊరిని శుభ్రంగా ఉంచడానికి 13 లక్షల నుంచి 15 లక్షలు, 16 లక్షలు. ఓకే, అటువంటిది స్టార్టింగ్ నుంచి 40, 42, 43, 45 ఆ విధంగా వెళ్ళినప్పుడు యానం పీపుల్ వాలంటరీ చేసినప్పుడు ఇతను మ్యాన్ పవర్ కంటే 4 రెట్లు ఎక్కువ, ఇతను పెట్టిన ట్రాక్టర్ల కంటే డబుల్ ది ట్రాక్టర్స్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కువ కోట్ చేస్తే మనం ఇంకా మంచిగా క్లీన్గా ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటారు. అటువంటిది స్టార్టింగ్ డే నుంచి కూడా ఒక తప్పుడు ఉద్దేశంతో ఈ చెత్త దాంట్లో మనం ఎంటర్ అయ్యి దీని కాంట్రాక్ట్ మనం దక్కించుకుని మనం ఈ డబ్బుని కాచేయాలన్నది ఫస్ట్. ఇది అదే సార్, 100 కోట్ల, 500 కోట్ల, 1000 కోట్ల అంటే ఆయన ఎంత దోచేసి ఉంటాడని చెప్పి మీ అంచనా? ఏదో నోటికి వచ్చినప్పుడు మాట్లాడడం దానికంటే వారి స్నేహితుల దగ్గర నుంచో వాళ్ళ సంభాషణ జరుగుతున్నప్పుడు వాళ్ళకి దాన్ని ఏంటి అన్నది కంటే పేకాట క్లబ్లో చూసినట్టయితే 38 నెలలు పేకాట క్లబ్ జరిగింది. స్టార్టింగ్ ఒక రాయల్ క్లబ్లో రోజుకి 3 లక్షల రూపాయలు. బయట వాళ్ళందరూ ఓపెన్గా ఇచ్చిన వాళ్ళే చెప్పేవాళ్ళు. తర్వాత ఒక 4-5 నెలల పోయేటికి 5 లక్షలు. మళ్ళీ ఇంకో 2-3 ఇతను డబ్బు కావాలన్నప్పుడు ఆల్కహాల్కి గొడవ పెట్టేయడం, మళ్ళీ 8 లక్షలు రోజుకి. 13 నుంచి 23.5 అంతవరకు అతను వెళ్ళినప్పుడు మొత్తం నడిచింది 38 నెలలు. 38 నెలల్లో దగ్గరగా 1.5 year 2 years పీక్లో 23.5 లక్షలు రోజుకి వసూలు చేసుకునేలాగా వెళ్ళింది. వారు మనం చెప్పడం అని లెక్కలు కాదు, వారి తోటి ఉంటూ వారి ఈ పేకాట్ని తీసుకొచ్చిన వ్యక్తి నా వల్లే ఇది నేను తీసుకొచ్చాను అన్నప్పుడు వారు ఈ జన్మలో మీకు రుణం తీర్చుకోలేనని అతను కానీ వాళ్ళ మామగారు కానీ చెప్పారని అతను ఓపెన్గా మైక్ పట్టుకుని చెప్తున్నాడు. దానికి రిప్లై అన్నది వారు ఇవ్వాలి. అది 180 కోట్ల 185 కోట్ల అని చెప్పేసి ఈ 185 కోట్లలో ఈ ఎలక్షన్లో 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడితే చాలా సులువే. కానీ ప్రజలు డబ్బు తీసుకుని ఎవరికి వేస్తారన్నది వెయిట్ అండ్ సీ, చూడవలసిన అవసరం. అంటే ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా సరే ఆరోపణలు చేస్తూ ఉంటారు సార్. అంటే వాళ్ళ మీద బురద జల్లటానికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అందులో అవినీతి చేశాడు, ఇందులో అవినీతి చేశాడు. మీరు అట్లా చెప్పలేదు అని అనుకోవటానికి ఏంటి, దానికి ఏం చెప్తారు? మీరు గనక గెలిస్తే ఈ అవినీతి మీద మీరు విచారణ చేపిస్తారా లేదా?
డెఫినెట్గా ఇతను ఈ 5 సంవత్సరాల్లో చేసిన దాంట్లో ఒకటి క్లీనింగ్ మీద ఏ విధంగా టెండర్ వచ్చింది, ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆ కాంపోనెంట్స్లో ఏది చేసి బిల్లు ఇచ్చారు, ఇంకా ఏది చేయకుండా ఎందుకు ఆఫ్ చేశారు, అప్పుడే 13 కాంపోనెంట్ ఉంటే ఓన్లీ తొడవడం ట్రాన్స్పోర్ట్ మాత్రమే పట్టుకెళ్ళి ఒకే చేత డంప్ చేయడం. దాంట్లో కాంట్రాక్ట్ అలా లేదు, తడి పొడి ముందే సెపరేట్ చేసుకెళ్ళాలి, అవన్నీ కూడా మాన్యువల్ తయారు చేసి ఇవ్వాలి అని అన్నీ ఉన్నాయి. అటువంటిది అది చేయకుండా ఆఫీసర్ని ఫోర్స్ చేస్తే ఇక్కడ సంతకం పెట్టకపోతే పాండిచేరిలో సంతకం పెట్టించి ఆ బిల్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దీని మీద మనం డెఫినెట్గా ఎంక్వైరీ చేయడం అన్నది ఉంటుంది. ఓకే సార్, లాస్ట్ 5 ఇయర్స్లో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది సార్. ఇప్పుడు మళ్ళీ నాకు ఓటు వేయండి అని చెప్పి ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నారు. ఆ గ్యాప్ ఏమన్నా కనిపిస్తుందా ప్రజలతో మీరు వెళ్తున్నప్పుడు? ఇంకా పెరిగింది తప్ప ఈ 5 సంవత్సరాల్లో, ముఖ్యంగా 4 సంవత్సరాల 10 నెలల్లో గతానికి నేను పనిచేసే స్టైల్ కానీ టైం కానీ ఏ ఒక్క తేడా లేదు. నేను ఆ విధంగానే పనిచేశాను. అక్కడ పక్కనే ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. నా దగ్గర ఎప్పుడు కూడా ఒక 600 మంది రోజుకి వచ్చి కలుస్తుంటారు, 600 నుంచి 1000 మంది వరకు. నేను చేసిన పనులు ముఖ్యంగా ఆ పనులు గుర్తుపెట్టుకుని ప్రజలు నువ్వు కావాలి, నువ్వు పోటీ చెయ్యాలి, ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ మేము మారం అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా ఈ ఎలక్షన్లో చాలా డిఫరెంట్ తీర్పు వస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మీరు రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి ఆత్మీయులో జనం అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ కార్యకర్తలు అందరూ కూడా గంపగుత్తగా మీ ప్రత్యర్థికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్స్లో అది కనపడబోతోంది అని అటు నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఏమంటారు? అలాంటి భావన ఏమైనా ఉందా మీకు? అటువంటిది నాకైతే నా నోటీసులో లేదు. కానీ ఆ విధంగా చేసిన లేదా కూటమి క్యాండిడేట్స్ కొంతమంది నన్ను కిట్టనోళ్ళు కూడా ఆ విధంగా వీళ్ళ తప్పు చేయాలనుకున్నా కూడా వీరందరూ ఎంత తప్పు చేసినా కూడా నేను గెలవడం మాత్రం ఖాయం. ఎందుకంటే ప్రజలు నా పరిపాలన గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని ఎవరు ఎంతమంది వచ్చి ఇక్కడ చేసినా కానీ నేను విజయం సాధిస్తానని పూర్తి విశ్వాసం. నా విశ్వాసం ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఓకే, మీరు ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. సో గోదావరి జిల్లాకు సంబంధించిన సీనియర్ వైఎస్సీపీ నాయకులు కూడా ఇక్కడ డైరెక్ట్గా ఆయనకి మద్దతు తెలిపి డైరెక్ట్గా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆయనకు కావాల్సిన సరంజామా అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేమీ ఇంపాక్ట్ చూపించదంటారా? ఆ భయం ఏమి లేదా? అసలు మీరు చెప్పిన తర్వాతే ఇవి ఇలా వస్తారు, ఇలా చేస్తారు, వేరు పార్టీస్ అనుకుంటున్నాం. ఏ పార్టీ వచ్చి చేస్తుందన్నది నాకైతే ఇంకా పూర్తిగా లేదు. ఎన్ని చేసినా కూడా నేను గెలిచి వస్తాను. నేను ఓటమి అన్నది జరగదు. అందుకని వారిని కూడా మీరు ఇంటర్వ్యూ చేసి వారు నన్ను అడిగినట్టుగానే మీరు ప్రశ్నలు అడిగితే అతని దగ్గర ఎంత డెప్త్ ఉందో, ఎన్ని పనులు చేశాడో, ఎన్ని పనులు చేస్తాడన్నది అది కంపేర్ చేస్తే ప్రజలు తప్పనిసరిగా నా మాట, నేను చేసే పని వాళ్ళకి పూర్తిగా నచ్చింది. ఆ విధంగానే ప్రజలు కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయన గతంలో కూడా చెప్తూ ఉన్నాడు సార్, విసిగి వేసారిపోయారు, మల్లాడి గారి పాలన చూశారు, 30 ఏళ్ళు చూశారు, ఇక నాకు ఒక యువకుణ్ణి ఏదో బాగా చేస్తాడని చెప్పి అవకాశం ఇచ్చారు, రంగస్వామి గారు నిలబడ్డా కానీ నాకే విజయం వరించింది, ఇప్పుడు అంతకు 10 మెజార్టీతో నేను గెలవబోతున్నాను అని చెప్తున్నారు. మీ పట్ల పూర్తిగా విసిగిపోయారంట జనం. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ఓకే, డిఫరెంట్ ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. ఆ ఒపీనియన్ తీసుకుని ఏప్రిల్ 9 ఇంకెన్ని రోజులు, 5 రోజులే కదా ఉంది ఎలక్షన్. రిజల్ట్స్ వచ్చేప్పటికి మే 4 అన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా యానం చిన్న నియోజకవర్గం అవ్వడం వల్ల ఎవరు వాళ్ళ మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అని చూసి సాయంత్రానికి బూత్ వైజ్గా ఎన్ని ఓట్లతో గెలుస్తామన్నది మేము చెప్పిస్తూ ఉంటాం. అందుకని వెయిట్ చేసి చూడండి, అది మనం చెప్పిదా వాళ్ళు చెప్పిదా అన్నది తెలుస్తుంది. ఆయన అంత గొప్పగా చేస్తే నన్ను ఎందుకు ఎంచుకుంటారు? ఆయన ఎంచుకుంటారు కదా, రంగస్వామి గారిని ఎంచుకుంటారు కదా. ప్రజా జీవితం నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి అనుకోలేదు ప్రజలు. ప్రతి ఎలక్షన్కి ఈ విధంగా చెప్తారు, మనం అందరూ కన్విన్స్ చేస్తాం, అతను ఇప్పుడు కూడా పోటీ చేస్తాడని చెప్పేసి అనుకున్నారు. ఓటమి అన్నదానికి అనేకమైన కారణాలు ఉంటాయి.
అవతలోడు గెలిచాడంటే అతను వస్తాదని చెప్పేసి అనుకోవడానికి లేదు, నేను గెలిస్తే నేను వస్తాదని చెప్పుకోవడానికి లేదు. చాలా ఫ్యాక్టర్స్ అప్పుడు పనిచేస్తూ ఉంటాయి. దాన్ని ఛేదించుకుని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు విజయం ఖాయం. మనం ఏదో మన మీద పిడిగి పడిపోయిందిలే అని అనుకుంటే అది ఇంకా రాజకీయంగా ఇంకా తొక్కేస్తూ ఉంటుంది. యానం ప్రజలకి మీరు ఏం చెప్తారు సార్ ఫైనల్గా? ఇంకా పోలింగ్ సమయం కూడా చాలా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సార్, నా పరిపాలన 25 సంవత్సరాల్లో జీరోగా ఉన్న యానాన్ని హీరో యానంగా చేశాను నేను, అన్ని రకాలుగా కూడా. అటువంటిప్పుడు నేను గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ ప్రజలు నువ్వు ఉండాలని అంటేనే గ్యాప్ నుంచి మళ్ళా వచ్చి నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ పని చేసేప్పుడు నా స్టైల్ కానీ, పనిచేసే విధానం కానీ, సమస్యను సాల్వ్ చేసేది కానీ ప్రజలకి ఎందుకంటే సార్ మీరు విరమించుకుంటాను ఇక నేను రాజకీయాలు చేయను అన్నవాళ్ళు మళ్ళీ ఎందుకు పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? చాలామంది నేను ఈ రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి కూడా మళ్ళా సీఎం అయిన వాళ్ళు ఉన్నారు. అవును. అలాగే రాజకీయాల్లో మళ్ళా కంటిన్యూ అవ్వేవాళ్ళు, నేను తప్పుకుంటున్నానని చెప్పినా కూడా మళ్ళా ప్రజల కోరిక మేరకు నేను రాజకీయాల్లో ఉంటున్నానని చెప్పేవాళ్ళు ఉంటారు. మీరు అలా క్రియేట్ చేస్తారంట కదా, ముందు నేను విరమించుకుంటున్నానని చెప్పి తర్వాత ప్రజలే పిలిచారని చెప్పి ఈ విధంగా చెప్పుకుంటారంట కదా. ఎందుకని నాకు ఏమన్నా సీటు విషయంలో ఇబ్బందా? లేదంటే నేను పోటీ చేస్తానంటే ఇంకోటి ఎవడన్నా వచ్చి పోటీ చేస్తాడా? ఆ విధంగా కాదే. నేను 1 నుంచి 100 వరకు కూడా నేనే ఉంటాను, కార్యకర్త నేనే ఉంటాను, లీడర్ కూడా. మీరు నామినేషన్ వేసే ముందు వరకు కూడా అలాంటి ఆలోచనతో లేనట్టున్నారు. నామినేషన్ వేసేటప్పుడు కూడా ఇంకా ఆలోచనతోటి నా బుర్ర పనిచేస్తూనే ఉంది. సీఎం గారిని మళ్ళీ రెండోసారి ఇక్కడ పట్టుకొచ్చి మేము గెలిపితే మనం బాగుంటుంది, ఓటమికి సరి చేసినట్టుంటుంది, గెలిపించాలి అని చెప్పేసి ఆ భావంతో కూడా సీఎం గారిని ఒక 1.5 month ముందు నుంచి కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఓకే. అటువంటిది వీరి గురించి ఇంత మనం మాట్లాడేది కూడా దానికి చాలా ఎక్కువ. అతను ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ. రేపు రాబోయే రోజుల్లో ఆ విధంగానే ఉంటుంది. ప్రజలు అందరూ కూడా నన్ను గెలిపించడానికి చాలా ముందుకు వస్తున్నారు, ఇంకా ముందుకు వస్తారని ఆశిస్తూ ఉన్నాను. సార్, మీ ప్రత్యర్థి ఓటుకి 3,000 రూపాయలు ఇస్తున్నట్టుగా చర్చ ఉంది సార్, నేను కూడా విన్నాను. మీరు గుండె మీద చెయ్యి వేసుకుని మనస్ఫూర్తిగా చెప్పండి, మీరు 4,000 ఇస్తున్నారా, 5,000 ఇస్తున్నారా? నేను ఇవ్వాలనుకుంటే 40,000 ఇవ్వగలను, 50,000 ఇవ్వగలను నా దగ్గర ఉన్న మనుషుల చేత. సిద్ధాంతపరంగా ఓటుని డబ్బుతోటి కొనుక్కోకూడదు అన్న సిద్ధాంతపరంగా ఇప్పటి వరకు ఏ ఎలక్షన్లో కూడా నేను ఓటుకి డబ్బులు ఇవ్వలేదు. అలాగే మందు ఇచ్చి ఓటు తీసుకోవడం, బానిసలు చేయడం అనేది నా దగ్గర ఇప్పటి వరకు నడవలేదు. వారు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ 3,000 ఇచ్చారు. పరిస్థితులను చూస్తూ ఉన్నారు, మనం ఏంటి ఎక్కడ దగ్గరికి వస్తున్నామా ఏంటి అన్నది. నా ఉద్దేశ ప్రకారం రేపు ఎల్లుండిలో కూడా ఇంకా మనీ ఇస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మనం ప్రభుత్వాలు కూడా ఎన్నున్నా, ఎలక్షన్ కమిషన్ ఎంత పనిచేసినా కానీ ఈ రోజుల్లో ఉన్న ప్రజలు చాలా ఈజీ మనీకి అలవాటు అవ్వడం వల్ల ఇచ్చిన దాన్ని తీసుకుందాంలే, మన పని మనం చేద్దాంలే అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కొంతమంది అటు ఇటు ఒక ఇటు వేద్దామని అనుకుంటే అప్పుడు ఎవరైనా వారు ఈ ఊరికి ప్రజాప్రతినిధి చేసుకుందాం, మంచి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కొంచెం కష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. మీ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయన్నది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.